బైబిల్‌ని ఏదో ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చొని తన సొంత మేధస్సులో పుట్టిన ఆలోచనలని పేపర్ మీద రాసి సమాజానికి పరిచయం చేసిన గ్రంథం కాదు. లేదా ఒక ఇద్దరు ముగ్గురు ఒకే దగ్గర కూర్చొని నువ్వు ఈ అంశం గురించి రా, నేను ఈ అంశం గురించి రాస్తా అని సమాజానికి పరిచయం చేసిన గ్రంథం కూడా కాదు. సో, ఈ బైబిల్‌ని సుమారు 40 మంది వ్యక్తులు రచించారు. ఈ 40 మంది కూడా వేరే వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వేరే వేరే కాలాలకు చెందినవారు, వేరే వేరే భాషలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ వృత్తులను మనం చూసుకుంటే వీళ్ళలో రాజులున్నారు, మత్స్యకారులున్నారు, వైద్యులున్నారు, పన్నులు వసూలు చేసే వాళ్ళున్నారు. ఇలా అనేక మందున్నారు. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయాలేంటంటే, వీళ్ళలో ఇన్ని తేడాలున్నప్పటికీ, ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పటికీ, వీళ్ళు రాసిన గ్రంథం మాత్రం ఒకే సమన్వయంతో కొనసాగుతుంది. ఎక్కడో ఒక వ్యక్తి రాసిన గ్రంథానికి ఎన్నో శతాబ్దాల తర్వాత రాసిన మరొక రచయిత రాసిన గ్రంథానికి ఎక్కడ కూడా విరుద్ధంగా ఏ వచనం కూడా కనిపించదు. బైబిల్ దీని గురించి మనకి ఏమని చెప్తుందో మనం చూసుకుంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చూసుకుంటే, ఎలయనగా ప్రవచనం ఎప్పుడూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఏ మనిషి కూడా తన సొంత మట్టి మెదడులో పుట్టిన ఆలోచనలని సమాజానికి పరిచయం చేయలేదు. వీళ్ళు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలంగా రాశారు. సో, దేవుని ఆలోచనలని, దేవుని జ్ఞానాన్ని ఒక గ్రంథంగా రాసి సమాజానికి పరిచయం చేశారు.